అమ్మాయి స్కూల్ అయిన తరువాత ఇంటికి వెళ్తూ ఉంటుంది. కానీ ఈమె ఇంటికి వెళ్లాలంటే ఈ అడవి మార్గంలో నుండే వెళ్ళాలి. అయితే ఇది నిర్మానుష్యంగా ఉండడం వల్ల ఈ ప్రదేశం నుండి జనాలు ఎవరు వెళ్లరు. ఈమె వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఈమెకు శ్మశానం కనపడుతుంది. దీంతో ఈమెకు భయం వేసి వెంటనే ఆ ప్రదేశం నుండి ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ కొంచెం దూరం వెళ్లేసరికి ఈమె వెనకాల ఎవరు వస్తున్నట్లు అనిపించి మెల్లగా వెనక్కి తిరిగి చూస్తుంది. అయితే ఈమెకు దూరంగా అడవిలో ఒక తెల్లటి ఆకారం కనపడుతుంది. మొదట ఈమె తాను భ్రమపడుతున్నట్లు అనుకుంటుంది. కానీ ఆ ఆకారం ఈమె వద్దకు వస్తూ ఉండగా ఈమెకు భయం వేసి పరిగెట్టబోయి కాలు జారి కింద పడిపోతుంది. అదే సమయంలో వెనక్కి తిరగగా ఆ ఆత్మ ఈమె దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. దీంతో ఈమెకు భయం వేసి కేకలు వేస్తూ ఆ అడవిలో నుండి పారిపోతూ ఉంటుంది. అయితే ఆ ఆత్మ కూడా ఈ అమ్మాయిని వెంబడిస్తూ ఉంటుంది. కొద్ది దూరం వెళ్లేసరికి ఈమెకు ఒక ఇల్లు కనపడుతుంది. దీంతో ఈ అమ్మాయి ఆ ఇంటి తలుపు దగ్గరకు వెళ్లి కాపాడండి అంటూ తలుపులు బాదుతూ ఉంటుంది. అయితే ఆ ఇంట్లో నుండి ఎవరూ బయటకు రారు. అదే సమయంలో ఆ ఆత్మ అక్కడికి వచ్చేస్తుంది. వెంటనే ఈ అమ్మాయి ఆ ఆత్మను తప్పించుకుని పక్కనే ఉన్న చిన్న గుడి దగ్గర దాక్కుని ఆ ఆత్మ వచ్చేస్తూ ఉండడం చూసి భయంతో ఉన్న ఈ పాప అక్కడ ఉన్న దేవుడిని కాపాడమంటూ వేడుకుంటూ ఉంటుంది. మళ్లీ ఈమె ఆ ఆత్మను చూసేసరికి అది కనపడకుండా పోతుంది. దీంతో ఆ ఆత్మ వెళ్లిపోయి ఉండొచ్చని ఈమె కొంచెం రిలాక్స్ అవుతుంది. అలాగే ఈమె వెళ్లిపోదామని వెనక్కి తిరిగేసరికి ఆ ఆత్మ ఈమె వెనకాలే ఉంటుంది. తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.